సో ఎక్కడో నేను ఈ 2 years ఒక మళ్ళీ ఇంకో సర్జరీ సరే లెట్ మీ ట్రైన్ మై బాడీ ఫర్ ద నెక్స్ట్ సర్జరీ అన్నట్టే ప్రిపరేషన్ జరుగుతుంది అది. సో ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఐ థింక్ అవుట్ ఆఫ్ 4 people టోల్డ్ సర్జరీ కంపల్సరీ అని. ఐ వాజ్ అబౌట్ టు గో ఫర్ ద సర్జరీ, డేట్ కూడా ఫిక్స్ చేస్తాను, అమౌంట్ రెడీ చేసుకున్న అంతా అయింది. తర్వాత నాకు ముక్కు సతాయించింది, సైనస్. సో లాస్ట్ డిసెంబర్ మొత్తం మన వెదర్ చేంజ్ కదా, బాగా ఎఫెక్ట్ అయ్యి 1 month నాకు వాయిస్ పోయింది, చదువు వినిపించట్లేదు, హెడేక్ వస్తుంది, ముక్కు వియర్డ్ అయిపోయింది. ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. సెల్ఫ్ హీలింగ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను కాబట్టి 10 days వెయిట్ చేసా, పోలే. ఇది అది ట్రై చేసా, పోలే. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేడి నీళ్ళే తాగుతాను, నేను చల్లది ఏమీ తీసుకోను ఎప్పుడు. సో అంత మెయింటెనెన్స్ జరుగుతున్నా తర్వాత ఏమవుతుంది తెలియట్లేదు అని చెప్పి ఒక డాక్టర్ అన్నారు, కొంచెం స్కాన్ చేద్దాం బ్రెయిన్ సైడ్ ఏమైందో చూద్దామని చెప్పి. సో చిన్నప్పటి నుంచి నాకు ఎలర్జీ ఉంది అండ్ ఆస్తమా కూడా ఉంది. సో లైఫ్ లాంగ్ ఇంకా ఇన్హేలరే అన్నట్టు యాక్సెప్టెన్స్కి వచ్చేసా. సో ఈ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నీకు ఎలర్జీస్ ఉంది కదా, సో ఫస్ట్ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేద్దామన్నారు. ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ప్రిక్స్ చేస్తారు ఎప్పుడన్నా? తెలుసు. నా ప్రిక్ ఆల్మోస్ట్ 17 days పోలేదు. బబ్బులు అనమాట, కలర్ఫుల్ ఉండేది అనమాట హ్యాండ్. మా డాక్టర్ ఏమో, అరే నేను ఫోటో తీసేయాల్సింది, యూఆర్ 1 in a rare case అండి మాకు వచ్చే పేషెంట్స్లో. అసలు ఏంటి మీరు రికగ్నైజే చేయలేదు, ఇలా ఎలర్జీ టెస్ట్ చేసుకోవాలి, దానికి మెయింటైన్ చేసుకోవాలని మీకు తెలియదా అని. నాకు నిజంగా తెలియదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. వాట్ షుడ్ ఐ డూ? నౌ దట్ ఐఎమ్ అవేర్, ఐ విల్ టేక్ యాక్షన్.